అరే అరే చెప్పురా, నిన్న మనం వెళ్ళిన రెస్టారెంట్ ఎంత బాగుంది. నేను చెప్తున్నాను, రేపు వెళ్దాం, ఓకేనా? ఓకే, రేపు లంచ్ కి పోదామా మళ్ళా? హలో హలో, అరే సిగ్నల్ రావట్లేదురా. ఆ ప్రాజెక్ట్ విషయం ఏమైందిరా? అది ఏమే, నా ఫోన్ కి ఎప్పుడు సిగ్నల్ ప్రాబ్లం రావట్లేదు, మరి వీడికి ఎందుకు వస్తుంది? అది వేరే నెట్వర్క్ కదమ్మా, అందుకే. వేరే నెట్వర్క్ వేరే ఎవరికి తెలుసు? వసే అమ్ముందే, నేను నీకు తర్వాత కాల్ చేస్తా, బాయ్. ఇదొక్క ఎప్పుడు చెప్పు మరి. ఇంట్లో తినే నాకైతే బోర్ కొడుతుంది. సరే నీ ఇష్టం. ఏంటి మరి, ఏం డిసైడ్ చేశారు? ఎవరా ఫోను? అదే మన రవిమా, రవి. ఓ రవా, ఓకే. ఎన్నిసార్లు ఫోన్లు వస్తున్నాయి? ఏరా ఇప్పుడెవరు? చచ్చాడు. ఇప్పుడు నిజంగానే రవిమా? అంటే ఇందాక ఉత్తిరవా? అది కాదు, నువ్వు నీ అనుమానాలు ఎక్కువైపోయినా నీకు. రవి చెప్పరా, చెప్పు. ఇందాక సిగ్నల్స్ లేవన్నాడే, ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? పంచాయతీ ఉండే గానీ ఏడున్నావు? ఆఫీస్. సిగ్నల్స్ వస్తున్నాయా? హలో హలో, ఎన్నిసార్లు చెప్పాను, వింటాడా నా మాట? నెట్వర్క్ మార్చమని చెప్పి. నాకెందుకో వీడికి ఏదో కొత్త అమ్మాయి తగులుకుందని అనుమానంగా ఉంది. మా నువ్వు టెన్షన్ పడకు, నాకు 2 రోజులు టైం ఇయ్యి, తీవ్రంగా పరిశీలించి మ్యాటర్ ఏంటో చెప్తా, ఓకేనా? సరే సరే, నాకు ఆకలి వేస్తుంది, ఏదైనా తీసుకొని రాపో. తిన్నావు బేబీ? ఏం తిన్నావు? ఇప్పుడు నీకొకటి ఇస్తా. నేను నీకు ఒక్కటి ఇస్తా. నువ్వేందా ఇక్కడ? మమ్మీ పంపినది సంగతి ఏదో తెలుసుకోమని చెప్పి. అయినా దానికి అర్థం కాదు, ఒకసారి ఫోన్ కట్ చేసి ఊకు ఎందుకు చేస్తుంది? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా దాన్ని? అయినా మమ్మీకి నీ సంగతి తెలియాలి, కుక్కలు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. మమ్మీకి ఎట్లా తెలుస్తుంది నువ్వు ఉండంగా? నేను ఉన్నాను కాబట్టి బతికిపోయినావు కానీ 2 రోజులు. బై ద వే, 2 days ట్రిప్కి వెళ్తున్నాను, డాడీ దగ్గర మేనేజ్ చెయ్యి. నాన్నకు తెలిస్తే? నువ్వు నాకు ఎట్లా తెలుస్తుందిరా? డీలా? అవును, నువ్వేమో మమ్మీ ఫేవరెట్, నేనేమో నాన్న ఫేవరెట్. మన ఇద్దరం పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని తెలిస్తే వాళ్ళు ఏమవుతారు? మన ఇద్దరిని చంపి వాళ్ళిద్దరు క్రిమినల్స్ అవుతారు. సరే మేనేజ్ చెయ్యి. జాగ్రత్త. నా ఫోన్ ఛార్జింగ్ నుంచి పీకేసింది. నేనే? డౌటా? ఏమ్రా ముక్కుపిస్తున్నావు? నేను కష్టపడి దించు చెప్తున్నాను కదా. నువ్వు పొడుగున్నావా? ఓవర్ యాక్షన్. నేను ఎక్కలేను అనుకున్నా. చెప్పుకో. పొట్టి నన్నేనా వీడనింది? నాన్న నువ్వు అనేది పొట్టి ఇప్పుడు? ఏ డౌటా? ఎప్పుడు చూసిన ప్రతి చిన్న విషయానికి కొట్ట చేస్తూనే ఉంటారు. ఇక తీసుకో. ఇప్పుడు నేను ఆర్ఎస్ని బట్టలు తీసుకుని 10 నిమిషాల కిందకు వస్తాను. ఈలోగా ఎవరో ఒక్కరే మిగలాలి, లేదంటే ఇద్దరిని వేసేస్తాను. సారీ అమ్మా. సారీ అమ్మా, ఇంకొకసారి రిపీట్ చేయము. ఫ్లాట్ వల్లే నీట్ గా పెట్టుకున్నావమ్మా. థాంక్స్ అంకుల్. ఈ ఫోన్ లో కాస్త మీ నాన్నగారి నంబర్ యాడ్ చేయమ్మా, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కాల్ చేస్తా. ఎందుకురా, నా మీద కంప్లైంట్లు చెప్దామనా? ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడమ్మా ఉండేది? వరంగల్ అంకుల్. ఓ అవునా, ఏం చేస్తూ ఉంటారు? డాడీ బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్. ఓ ఓకే ఓకే. ఒకతే అమ్మాయివా? అంటే అమ్మాయిని నేను ఒక్కదాన్నే, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఓ తమ్ముడా? ఎక్కడుంటాడు? వాడు వరంగల్లోనే ఉన్నాడు అంకుల్, చదువుకుంటున్నాడు. ఓ ఏం చదువుతున్నాడు? ఇప్పుడేం చదువుకుంటున్నాడో ఐడియా లేదు. అదేంటి? పోనీ ఎక్కడ చదువుకుంటున్నాడు? అంటే వరంగల్లో సెయింట్ రావట్లేదేంటి? సర్లేమ్మా వదిలే. మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంకుల్? ఒక 1980 బాన్ అంటే వాడు 1976. ఏమమ్మా, నేను అడిగేది బయట వాళ్ళ గురించి కాదు, నీ సొంత తమ్ముడు గురించి.
ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటది అంటే ఉంటది అంతే. వాడికి నాకున్న ఏజ్ డిఫరెన్స్ కి వాడు స్కూల్లో ఉన్నప్పుడు నేను హై స్కూల్లో ఉండే, తర్వాత నేనేదో హాస్టల్, వాడు ఇంకేదో హాస్టల్. మేము కలిసేదే ఎప్పుడో ఒకసారి పండుగల పబ్బలాక, అది కూడా మాకు మ్యూచువల్ హాలిడేస్ ఉన్నప్పుడు. అండ్ ఫ్యామిలీ డిస్కషన్స్ లో మా ఇద్దరితో కలిసి మాట్లాడాలన్నప్పుడు మాట్లాడుకోవడం తప్ప సినిమాలో చూపించినట్టు సిబ్లింగ్స్ రిలేషన్షిప్ అనేది నాకు ఫిక్షన్ లా ఉంటది. అండ్ ఆల్సో నేను మీ ఇంట్లో ఉంటున్నా. మీరు అడిగేది ఉంటే నా గురించి అడగండి, మా అమ్మ నాన్న గురించి అడగండి. అంతేగాని వాడి గురించి అడిగితే నేనేం చెప్తా? కావాలంటే అంత ఉంటే నేను వాడి నెంబర్ టైప్ చేసిస్తా, మీరే అడగండి. నంబర్ కూడా గుర్తులేదా?